ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠ రేపుతుంది. సభ్యులు నోటీసు ఇచ్చినా నాటి నుంచి లెక్కలు మారిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. దీంతో జీవీఎంసీ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు. చేతులెత్తి ఓటుకు ఆమోదం తెలపనున్నారు. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి ఉండనున్నారు. సభ్యులను రో అధికారులు కౌంట్ చేయనున్నారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకే మాత్రమే అనుమతిగా ఇవ్వనున్నారు. కాగా మ్యాజిక్ ఫిగర్ 74తో గెలుపు మాదేనని కూటమి ధీమాగా ఉంది. కాగా ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లను డుమ్మా కొడుతున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్ ద్వారా. నాయుడు, చెప్పండి. మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇప్పటికే 2 బస్సుల్లో అయితే మాత్రం ఈ కార్పొరేటర్లందరినీ కూడా తరలించడం జరిగింది. కూటమి కార్పొరేటర్లందరూ కూడా 2 బస్సుల్లో కూడా ఇప్పటికే రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిగా 74 మంది కోరం ఉంది అంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీకి సంబంధించి కార్పొరేటర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి దాఖలాలు అయితే ఏమీ కనపడడం లేదు. అయితే పూర్తి స్థాయిగా వీళ్ళకి 74 మంది కార్పొరేటర్లు కూడా మాకు ఉన్నారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే ముందుగా గంటా శ్రీనివాసరావు కావచ్చు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే కోఆప్షన్ నెంబర్స్ తో కలిపి పూర్తి స్థాయిగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో అయితే కనుక పూర్తిగా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అయితే ఖచ్చితంగా కైవసం చేసుకుంటామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే వైసీపీ వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి విప్ జారీ చేసిన నేపథ్యంలో అయితే వైసీపీకి సంబంధించి ఎవరైనా ఓటు వేసినట్టయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి పన్నాగంకు సంబంధించి మాత్రం నడుస్తూనే ఉంది. అయితే ఏది జరుగుతుందన్నది అయితే మాత్రం సస్పెన్స్ గా ఉన్న పరిస్థితి అయితే మనకు ఉంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానటువంటి సభ నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అద్భుతమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కేవలం ఐడి కార్డు ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా కోఆప్షన్ నెంబర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామంటూ దీవాన్ని వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలను చూస్తే ఖచ్చితంగా కూటమి అయితే మాత్రం ఖచ్చితంగా మేయర్ పీఠపై కూర్చుంటారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మేయర్ గా కూడా పీలా శ్రీనివాస్ పేరుని ఇప్పటికే పేరుని ప్రతిపాదించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సభ నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో ఖచ్చితమైన ఏర్పాట్లు ఉన్నాయి. అయితే పోలీసులు ఎవరిని కూడా అనుమతించకపోవడంతో అయితే ప్రస్తుత ఉద్రిక్తమైన పరిస్థితిగానే ఉన్నాయి. ఎవరైతే కార్పొరేటర్ని బస్సుల్లో తీసుకొస్తున్న సమయంలో అందరి బస్సులను పూర్తిగా లోపలికి పంపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా దిగి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని అందరినీ కూడా లోపలికి పంపించడం జరిగింది. అక్కడ ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి సభలోకి అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు ప్రకటించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. నాయుడు వైసీపీ కార్పొరేటర్స్ సమావేశానికి హాజరవుతారా లేదా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కనుక వైసీపీ కార్పొరేటర్లు అయితే కనుక సభకు హాజరు కావడం లేదంటూ మనకైతే సమాచారం ఉంది. ఎందుకంటే వీళ్ళు విప్పు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళు వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా గైర్హాజరు అవడం ద్వారా ఎవరైతే ఇప్పుడు ఈ ఓటు అవిశ్వాసంపై ఓటింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా విప్పతికరణ నేపథ్యంలో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడంతో పాటు వాళ్ళందరిపై కూడా అనర్హత వేసేందుకు అయితే మాత్రం వైసీపీ
ఒక పన్నాగంగా వచ్చి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నంత వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఉన్న సభ్యులు ఎవరు కూడా 30 మంది కూడా ఎవరు రాలేదు. అదే విధంగా చూసినట్లయితే వైసీపీ ఆ గుర్తుపై గెలిచి ఇప్పుడు ఎవరైతే ఈ మేయర్ అవిశ్వాస తీర్మానం సంబంధించి లోపలికి ఎవరైతే వెళ్ళారో వీళ్ళంటే పార్టీ మారిన కార్పొరేట్ వీళ్ళందరిపై కూడా అనర్హత అయితే మాత్రం వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇప్పుడు మనకైతే మనకి తెలియవస్తుంది. రైట్. అదే విధంగా టీడీపీ బలం ఎంత ఉండొచ్చు నాయుడు? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కనుక టీడీపీకి సంబంధించి పూర్తిగా 74 మంది కోరం అయితే మాత్రం పూర్తి స్థాయిలో 74 మంది తాలూకా బలం సంఖ్యాబలం ఉందంటూ కూడా మనం చెప్తున్నారు. ఇప్పటికే కూటమి సంఖ్యాబలంతో పాటు అదేవిధంగా ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్ల సంఖ్యతో కలిపి చూసుకున్నట్టయితే కనుక కూటమికి 11 మంది కోఆప్షన్ మెంబర్లు అయితే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకి ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో 74 కావాల్సినటువంటి 74 కోరం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్ళకి ఉంటుందంటూ కూడా టీడీపీ నేతలు కూడా చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ నాయుడు.